హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ ఏపీపీఎస్ నుండి మరొక నోటిఫికేషన్ అనేది విడుదలైంది. చూస్తున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్. అటవీ శాఖ నుండి మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. దాన్ని ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్ అంటారు. దాన్ని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నోటిఫికేషన్. సింపుల్గా మనం ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్ అనేది ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఈ ఏపీపీఎస్సీ ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకి టోటల్గా 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఏపీ ఫారెస్ట్ సర్వీస్ ఫర్ ద టోటల్ ఆఫ్ 37 వేకెన్సీస్. అదేవిధంగా దాని యొక్క శాలరీ చూసినట్లయితే 48,440 నుండి 1,37,220 అండి. అంటే శాలరీస్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ గ్రూప్ చూసినట్లయితే 18 to 30 ఇయర్స్ ఏజ్ అనేది ఉండాలండి. ఎవరైతే 18 to 30 ఇయర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అయితే కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే July 1st, 2024. అంటే July 1st, 2024 కల్లా వాళ్ళకి 30 ఇయర్స్ క్రాస్ అవ్వకుండా ఉండాలండి. ఓకేనా. నెక్స్ట్, ద క్యాండిడేట్స్ షాల్ అప్లై ఆన్లైన్ త్రూ కమిషన్ వెబ్సైట్. మనకి ఆన్లైన్ వెబ్సైట్ ఇవ్వడం జరిగిందండి. https://psc.ap.gov. ఇది డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 15/4/2024, అంటే ఈ రోజు నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. ఈ రోజు నుండి దీని యొక్క ఆన్లైన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క లాస్ట్ డేట్ ఇప్పటికి ఇవ్వడం జరిగిందంటే May 5 వరకు ఇవ్వడం జరిగింది. చూడండి, మినిమం మీకు ఎన్ని రోజులు ఇవ్వడం జరిగిందంటే నియర్లీ 25 డేస్ మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. 25 డేస్ కాబట్టి మీరు 20 to 25 డేస్ కాబట్టి ఎవరు కూడా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు, తొందరగానే అప్లై చేయండి. ఇక చూసినట్లయితే దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఓటీపీఆర్ తీసుకోవాలి. ఓటీపీఆర్ అంటే ఆన్లైన్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనే ఓటీపీఆర్ ఉంటుంది. ఓటీపీఆర్ ద్వారా మీరు ప్రాపర్ ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ లింక్ క్లిక్ చేసి. ఇక చూసినట్లయితే దీని యొక్క ఎగ్జామినేషన్ డేట్ అనేది ఎప్పుడు ఇవ్వడం జరిగిందంటే క్లియర్గా చూడండి. ద డేట్స్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ సెపరేట్లీ. దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి మళ్ళీ మరొక నోటీస్ ద్వారా మీకు అప్డేట్ చేస్తామని చెప్పడం జరిగింది. వీటి యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. ఇక్కడ క్లియర్గా చూడండి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ద ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ హెల్డ్ ఇన్ ద ఆఫ్లైన్ మోడ్. ఇది ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్. ఇది ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ అనేది ద మెయిన్ ఎగ్జామినేషన్ వుడ్ బి ఆబ్జెక్టివ్ టైప్ అండ్ క్వశ్చన్ ఆర్ టు బి ఆన్సర్డ్ ఆన్ కంప్యూటర్ సిస్టమ్. ఇన్స్ట్రక్షన్ రిగార్డింగ్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ CPT ఆర్ అటాచ్డ్ టు ద Annex 3. ఇది మీకు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఉంటుందండి, CPT ఉంటుంది. తర్వాత జనరల్ మాక్ టెస్ట్. మీరు ఆ మాక్ టెస్ట్ను ప్రిపేర్ అవ్వాలంటే అఫీషియల్ వెబ్సైట్లు మీకు ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. హాల్ టెక్స్ట్ అనేవి కూడాను మీకు రెగ్యులర్గా ఈ అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తుంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక జోనల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి చూసినట్లయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అని ఏపీ ఫారెస్ట్ సర్వీస్. జోన్ 1లో చూసినట్లయితే 8 పోస్టులు, జోన్ 2 చూసినట్లయితే 11 పోస్టులు, జోన్ 3కి 10 పోస్టులు, జోన్ 4కి 8 పోస్టులు. ఓవరాల్గా 37 పోస్టులు ఉన్నాయి. అయితే జోన్ 1 ఏంటి, జోన్ 2 ఏంటి అనేది మీకు ఈ నోటిఫికేషన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి. ద క్యాండిడేట్ షుడ్ పాసెస్ ద ప్రిస్క్రైబ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఇన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. ఏంటంటే ఎవరైతే మస్ట్ పాసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా established or incorporated by the under Central Act, State Act, Provincial Act or institution. సింపుల్గా ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఉంటుందో ఆ సబ్జెక్ట్ చూడండి. మీరు డిగ్రీలో అగ్రికల్చర్ అనే ఉండొచ్చు, బాటనీ కానీ, కెమిస్ట్రీ కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, ఇంజనీరింగ్ అంటే బీటెక్ వాళ్ళు కూడా ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జువాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జియాలజీ ఈ సబ్జెక్టులు ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఇది క్లియర్గా చూడండి. ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. మీకు డిగ్రీలో ఇవి ఏమైనా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా బీటెక్ ఇంజనీరింగ్లో ఉన్న అగ్రికల్చర్లో ఉన్న అప్లై చేసుకోవచ్చు.
అదేవిధంగా ఫిజికల్ రిక్వైర్మెంట్ చూసుకుంటే హైట్ అనేది మేల్ క్యాండిడేట్కి చూసినట్లయితే హైట్ అనేది 163 సెంటీమీటర్ ఉండాలి. నెక్స్ట్ వాళ్ళకి చెస్ట్ అనేది 79 సెంటీమీటర్ ఉండాలి. ఎక్స్టెన్షన్ మాకు 5 సెంటీమీటర్ ఉంటుంది. అదేవిధంగా 25 కిలోమీటర్స్ వాకింగ్ అనేది 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరికంటే మెన్స్ క్యాండిడేట్స్కి. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ చూసినట్లయితే షీ ఈజ్ నాట్ లెస్ దాన్ 150 సెంటీమీటర్ హైట్, 150 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉండకూడదు. 74 సెంటీమీటర్ అరౌండ్ ద చెస్ట్ ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్. షీ ఈజ్ ఏబుల్ టు వాక్ 16 కిలోమీటర్ ఇన్ 4 అవర్స్, 16 కిలోమీటర్ని వీళ్ళు 4 అవర్స్లో నడవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రొవైడ్ ఫర్దర్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ రేసెస్ వచ్చేది అంటే ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం మెన్ క్యాండిడేట్స్కి 152 సెంటీమీటర్, అదే ఉమెన్ క్యాండిడేట్స్ చూసినట్లయితే 145 సెంటీమీటర్. కానీ ఎన్బి కామన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ మస్ట్ అండర్గో మెడికల్ ఎగ్జామినేషన్ అందరికీ కామన్గానే ఉంటాయి. ఇవి ఎక్కడంటే రాజమహేంద్రవరం, ఇక్కడ క్లియర్గా ఉంటుంది. తర్వాత రిజర్వేషన్ చూసినట్లయితే ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అండ్ అవైల్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ విల్ ఆల్సో బీ కన్సిడర్ ఫర్ ఓపెన్ కేటగిరీ. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ డేట్స్ కూడా అదే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్ పీడిఎఫ్ అనేది మన కెరీర్ పిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. మీకు జోన్ 1 జోన్ 2 అని చెప్పాను కదండి. జోన్ 1లో చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉంటుంది. అదేవిధంగా జోన్ 2లో చూసినట్లయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఉంటుంది. జోన్ 3లో చూసినట్లయితే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఉంటుంది. జోన్ 4కి వచ్చినట్లయితే చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, ఈ 4 జోన్లు ఉంటాయి. మీకు ఏజ్ క్రైటీరియా చూడండి, మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ యాజ్ పర్ ద మనకి రూల్ ప్రకారం. ఏజ్ రిలాక్సేషన్ చూడండి, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి షల్ బి అలౌడ్ డిడక్టెడ్ ఫ్రమ్ ది 3 ఇయర్స్. ఎన్సీసీ వాళ్ళకి ఇలా ఉంటుంది. చూడండి ఇక్కడ మినిమం నో పర్సన్ షల్ బి ఎలిజిబుల్ ఇఫ్ లెస్ దాన్ 18 ఇయర్స్ అండ్ మోర్ దెన్ 30 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఇస్ అప్లికబుల్ టు ద కేటగిరీస్ ఎస్డి. ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ అందరికీ కూడా ఏమి ఇచ్చారంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 30 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు క్లియర్గా ఏజ్ రిలాక్సేషన్ అప్లై చేసుకొని. నెక్స్ట్ హౌ టు అప్లై అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు క్లిక్ చేసి మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు క్లియర్గా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే వీటికి 250 రూపీస్ ఉంటుంది. ఎవరికి 250 రూపీస్, 120 రూపీస్ సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి. ఓవరాల్గా మనకి 370 ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ మస్ట్ బి పే 250 రూపీస్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఫీ అండ్ 120 రూపీస్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీజ్. However, the following categories of candidates are exempted for the payment of examination fees 120 only. ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి మాత్రమే 120 రూపీస్ ఉంటుందండి. ఆ ఎగ్జామ్షన్ ఉంటుంది 120 రూపీస్ ఎగ్జామ్షన్. ఇది ఎలా చేసుకుంటే మీరు కంప్లీట్గా ఇది ఆన్లైన్ ప్రాసెస్లో మీకు ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ద స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి ఉంటుంది. అవన్నీ కూడా ఎన్ఎక్సరీ 2లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి 13 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఇలాగా. నెక్స్ట్ చూసినట్లయితే ఇది కంప్లీట్ అండి. కంప్లీట్ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అక్కడ నుండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు చూసుకోవచ్చు. ఇంకా ప్రొసీజర్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే అపియరెన్స్ ఇన్ ఆల్ ద పేపర్స్ స్క్రీనింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కంపల్సరీ. మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. దాని నుండి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది మెరిట్ మెయిన్ రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి ఉంటుందండి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఓసీ స్పోర్ట్స్ పర్సన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 40% ఉంటుందండి. బ్యాక్వర్డ్ క్లాసెస్కి 35%, మినిమం పాస్ పర్సెంటేజ్ అలా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఉంటుంది 30%. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ టు ద క్యాండిడేట్స్ ఆఫ్ ద బీయింగ్ కన్సిడర్ ఆఫ్ సెలక్షన్. అంటే మినిమం ఈ మార్క్స్ కన్నా తక్కువ 40% కన్నా తక్కువ ఉంటే సెలెక్ట్ అయితే అవ్వరండి. ఇది ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ అండి. ఓవరాల్గా ఇంకా 39 పేజెస్ ఉంది కాబట్టి మనం కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇక ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి. జోన్ 1లో చూసినట్లయితే ఓసీకి ఒక పోస్ట్ ఉంది, లోకల్లో ఒక పోస్ట్ ఉంది, ఓపెన్ జోన్లో ఒక పోస్ట్ ఉందండి. బీసీఏకి జోన్ 1లో లోకల్లో ఒక పోస్ట్ ఉందండి.
బీసీబీకి లేవు, బీసీసీకి లేవు. బీసీడీకి చూసినట్లయితే లోకల్లో ఒక పోస్ట్ ఉంది, బీసీఈకి వచ్చినట్లయితే ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా ఎస్సీకి వచ్చినట్లయితే ఓపెన్ జోన్లో ఒక పోస్ట్ ఉంది, లోకల్లో ఒకటి ఉంది, ఓపెన్ జోన్లో ఒక పోస్ట్ ఉంది. అదే మీన్ ఓపెన్లో ఒకటి ఉందండి. ఎస్టీలో ఏమి లేవండి. ఈడబ్ల్యూఎస్లో లోకల్ జోన్లో ఒకటి ఉంది, ఓపెన్ జోన్లో 2 పోస్టులు ఉన్నాయి, లోకల్ జోన్లో 6 పోస్టులు ఉన్నాయి. జోన్ 2లో చూసినట్లయితే ఓపెన్ జోన్లో 3 ఉన్నాయి, లోకల్లో 8 ఉన్నాయి. ఓపెన్ జోన్లో 3 ఉన్నాయి, జోన్ 3లో లోకల్లో 7 ఉన్నాయండి. ఓపెన్ జోన్లో 2 ఉన్నాయి, లోకల్ జోన్లో మనకి ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయండి. అదేవిధంగా ఓవరాల్గా చూసినట్లయితే జోన్ వైజ్గా ఓసీకి గ్రాండ్ టోటల్ చూసుకుంటే ఓసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 14 పోస్టులు ఉన్నాయండి. బీసీఏకి 3 పోస్టులు ఉన్నాయి, బీసీబీకి 2 పోస్టులు ఉన్నాయి, ఓసీకి 1. అన్ని ఓవరాల్గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 37 పోస్టులు ఉన్నాయండి. ఓవరాల్గా 37 పోస్టులు. ఇక్కడ మీకు చూడవచ్చు అవుట్ ఆఫ్ ద వేకెన్సీస్ అనేవి. ఇక పేపర్ స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే పార్ట్ ఏ మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మ్యాథమెటిక్స్ ఉంటుంది. 75 క్వశ్చన్స్, 75 మార్క్స్కి ఉంటుంది. సో 75 మార్క్స్కి ఉంటుంది. 75 మినిట్స్ టైం ఇస్తారండి. నెక్స్ట్ జనరల్ ఫారెస్ట్ 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మినిట్స్ టైం ఇస్తారు. 75 మార్క్స్కి 150 మార్క్స్కి ఉంటుంది. ఇది స్క్రీనింగ్ టెస్ట్ అండి, డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది పేపర్ అనేది. తర్వాత సిలబస్ ఉన్నదండి. ఇది సిలబస్ మ్యాథమెటిక్స్. ఎవరికైతే మ్యాథమెటిక్స్ బాగుంటుందో వాళ్ళు ఖచ్చితంగా మంచి స్కోర్ చేయగలుగుతారు, మ్యాథమెటిక్స్ ఉన్నవాళ్ళు. ఇది కంప్లీట్ సిలబస్ అండి. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే చూడండి, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది 50 మార్క్స్కి, జనరల్ తెలుగు ఉంటుంది 50 మార్క్స్కి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి, 100 మినిట్స్ టైం ఇస్తారు, 100 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 చూసినట్లయితే మనకి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి ఉంటుంది. అలాగా మ్యాథమెటిక్స్ ఎస్ఎస్ స్టాండర్డ్లో 150కి ఉంటుంది. జనరల్ ఫారెస్ట్ 150కి ఉంటుంది, జనరల్ ఫారెస్ట్ 2 150కి ఉంటుంది. ఓవరాల్గా మనకి 600 మార్క్స్కి ఉంటుందండి ఈ పేపర్. టోటల్గా మనకి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి, ఈచ్ రాంగ్ ఆన్సర్ 1/3 నెగిటివ్ ఉంటుందండి. ఇది 1/3 నెగిటివ్. సో సిలబస్ ఫర్ ద మెయిన్ రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫింగ్ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అండి. జనరల్ ఇంగ్లీష్ ఎన్ని మార్క్స్కి ఉంటే 50 మార్క్స్కి, కాంప్రిహెన్సివ్ ఫేజెస్ అండ్ ఐడియల్స్, వొకాబులరీ అండ్ ఫంక్షన్స్, లాజికల్ రీఅరేంజింగ్, సినోనిమ్స్, వొకాబులరీ, గ్రామరు, తెలుగు, ఇంగ్లీష్ మొత్తం అండి. ఇది మొత్తం సిలబస్ అండి. ఇది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మీకు ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. సో ఈ ఎక్స్ప్లెయిన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కంప్యూటర్ చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా చూడండి, కంప్యూటర్లో మీకు 60 మార్క్స్కి ఉంటుంది, 100 మినిట్స్ 60 మినిట్స్ టైం ఇస్తారు, 100 మార్క్స్కి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళకైతే 35 మార్క్స్ రావాలి, ఓసీ వాళ్ళకైతే 40 మార్క్స్ రావాలి. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ఇది ఓవరాల్గా నోటిఫికేషన్. సో ఈ ఎక్స్ప్లెయిన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్ మీకు ప్రతి అప్డేట్ రావాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.